సదాశివపేటలోని మీస్కిన్ బాబా దర్గాను దర్శించుకునేందుకు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వెళ్లారు. అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో వారు వచ్చారని నిర్వాహకులు చెప్పారు. దర్గాలో ప్రార్థనల తర్వాత హైదరాబాద్ వెళుతుండగా ప్రమాదం జరిగింది. అయితే వాళ్ళు రాత్రి వాళ్ళ అక్కోళ్ళు ముందు వచ్చినాయి. ఇక వచ్చినాక తర్వాత ఆమె అంటే చిరికెళ్ళి వచ్చింది. ఆ మేడం వచ్చి ఆడ దర్గా కాడ నిమ్మకాయలు దర్గాలో పెట్టిండ్రు, కొబ్బరికాయలు కొట్టిండ్రు, అగరబత్తీలు పెట్టిండ్రు, పాచాలు ఇచ్చిండ్రు, సీటు ఇచ్చినాక కొంచెం సేపు కూర్చున్నారు. మళ్ళా వెళ్ళిపోయిండ్రు. వాళ్ళు 4-5 మంది వచ్చిండ్రు అందరు కలిసి. నాతో ఏం మాట్లాడలేదు. నేను ఇదే గింతే భూమి ఉన్నది మేడము, తక్కువ ఉన్నది, ఏం చేయాలి, మాకు ఇబ్బంది అంటాను. గింతే మాట్లాడి అయిపోయి మేడం అంటాను అంటే అంతే, ఏం లేదు. నందిత మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, అనుచరులు కన్నీరు మున్నీరవుతున్నారు. మారేడుపల్లిలో తండ్రి సాయన్న సమాధి పక్కనే అధికార లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మాజీ సీఎం కేసీఆర్ నందిత కుటుంబాన్ని పరామర్శించారు. గతంలో సాయన్నకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపకపోవడంపై అప్పటి కేసీఆర్ సర్కార్ విమర్శలు ఎదుర్కొంది. అయితే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం లాస్య నందితకు అధికారిక లాంఛనాలతో ఫ్యూనరల్ నిర్వహించాలని నిర్ణయించింది. లాస్య మృతిపై సీఎం రేవంత్, మాజీ సీఎం చంద్రబాబు సహా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్, లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇటీవల నల్లగొండ సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడ్డారు. గతంలోనూ ఆమె ఓ లిఫ్ట్లో ఇరుక్కొని నానాయాతన పడ్డారు. మొత్తం మీద వరుస ప్రమాదాలు లాస్యను వెంటాడాయి. అతివేగంగా డ్రైవ్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు గుర్తించామని ఆర్టీఓ విజయరావు ప్రకటించారు. పోలీసులు, ఆర్టీఓ అధికారులు సంయుక్తంగా దర్యాప్తు జరిపి రిపోర్టు తయారు చేస్తామన్నారు. పూర్తి దర్యాప్తు తర్వాత వివరాలు వెల్లడిస్తామంటున్న ఆర్టీఓ